కరెక్ట్ పాయింట్ లక్ష్మణ్ గారు. బీఆర్ఎస్ నాయకులు ఒకలాగా చెప్తా ఉన్నారు, ఎక్కడైనా మేడిగడ్డ దగ్గర నుంచి అయినా నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు, 28 లక్షల క్యూసెక్లు వచ్చినప్పుడు ఏం కాలేదన్నది వాళ్ళ వెర్షన్. కానీ ఈటెల రాజేంద్ర గారు బీజేపీ నాయకులేమో మేడిగడ్డల దగ్గర నేను స్టోర్ చేయమంటలేదు, లిఫ్ట్ చేయమంటలేదు, కన్నెపల్లి నుంచి లిఫ్ట్ చేయండి, సుందెల్లో పోయండి, అక్కడి నుంచి అన్నారంలో పోయండి, అక్కడి నుంచి సుందెలకి ఎల్లంపల్లికి అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం ఈవెన్ సుందిల్ల అన్నారం కూడా పునాదులు గట్టిగా లేవని ఎన్డీఎస్సీ రిపోర్ట్లో ఉన్నది, స్పష్టంగా పునాదులు బలంగా లేవన్నది ఉన్నది. నీళ్లు గట్టి ఏదైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారు? మీ నాయకులేమో బీజేపీ నాయకులు ఎన్డీఎస్సీ కేవలం సలహాలు సూచనలు ఇవ్వడానికి, ప్రాజెక్టు ఓనరు రాష్ట్ర ప్రభుత్వమే, ఏం కాదు మీరు నిర్ణయం తీసుకుంటే అంటారు. ఏమన్నా అయితే నిజంగా ఎవరు బాధ్యత వహిస్తారు సార్? ప్రభుత్వం బాధ్యత వహిస్తా, ప్రతిపక్షాలు బాధ్యత వహిస్తాయా? ఎన్డీఎస్ఏ నివేదిక దీని రికమెండేషన్స్ అనేటువంటి 23 నవంబర్ 1వ తేదీన ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో 7th బ్లాక్ డ్యామేజెస్ కానీ, లేకపోతే అన్నారం సుందిళ్ళకు సంబంధించినటువంటి డ్యామేజెస్ కానీ, వాటికి రిపేర్స్ అవసరం అనేటువంటిది ఇచ్చింది. రిపేర్స్ ఏ రకంగా చేయాలనేది జియోలాజికల్ సర్వేలు ప్రామాణికంగా తీసుకొని కానీ, జియో టెక్నికల్ టెస్టులు చేసి కానీ దాన్ని ఏ రకంగా రిపేర్ చేయాలా అనేటువంటిది అది చేయాలని చెప్పింది. 1 నవంబరు 23 ఇచ్చింది, 1 మే 24 ఇచ్చింది, మళ్ళీ ఏప్రిల్లో మళ్ళీ ఇచ్చింది. ఈ రకంగా 3 సార్లు ఇచ్చింది. ఈ నవంబర్లో రిపోర్ట్ ఇస్తే డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం మరి ఆ నివేదికను ఆధారం చేసుకొని ఆ రిపేర్ల గురించి పూనుకోవాల్సి ఉండేది. దురదృష్టం ఏంటంటే ఆ దిక్కు దృష్టి సారించలేదు. ఆ దృష్టి సారించకపోవడం వల్ల ఇవాళ ఎల్నినో పరిస్థితులలో, వర్షాభావ పరిస్థితులు ఏర్పడినటువంటి పరిస్థితులలో మరి గోదావరిలో మనకు ఫ్లో లేదు, కృష్ణాలో ఫ్లో లేదు, ఇతర ఉపనదుల్లో మనకు ఫ్లో లేదు. ఇప్పుడు ఉన్నటువంటిది మిగతా ఒక సోర్సు ఏదైతే ఉన్నదో ఈ రాష్ట్రానికి, అక్కడ నుంచి ఉన్నటువంటి పరిస్థితిలో మరి అది ఒడిసి పట్టుకునేటువంటి దానికి అవసరమైన సంసిద్ధత రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. అంటే నా 2 ప్రశ్నలు లక్ష్మణ్ గారు. అంటే ప్రభుత్వం డ్యామ్ రిపేర్ వేగంగా చేసుంటే బాగుండేది, ఈ ప్రాజెక్ట్ రిపేర్లు అన్నది ఒక అంశం. ఇక లేదు ఇప్పుడే నీళ్ళు ఎత్తిపోయింది అనేది 2వ అంశం. ఇప్పుడు మీరు ఒకవేళ ప్రభుత్వం ఆలస్యం జరిగింది పునరుద్ధరణకి, రిపేర్లు చేయటమో లేదు బాధ్యులు తేల్చడమో లేట్ జరిగిందంటే అది ఒక వెర్షను. అసలు ఇప్పుడు నీళ్ళు ఎత్తిపోయాలన్న దగ్గర మరి అంటే బీజేపీ స్టాండ్ ఏంటి? నీళ్ళు ఎత్తిపోస్తే ఏం కాదని మీరు అందుకే ముఖ్యమంత్రి గారు స్ట్రైట్ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు, సిడబ్ల్యూసీ దగ్గరికి వెళ్ళమనండి రాజేంద్ర గారిని లేదా బీజేపీ అగ్రనాయకుల్ని, ఎన్డీఎస్ఏ చైర్మన్ని పిలిపించి ఆయనతో చెప్పించండి నీళ్లు ఎత్తిపోయొచ్చని, లిఫ్ట్ చేసి స్టోర్ చేసి పోయొచ్చని, నేను పోయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తారు. ఇప్పుడు ఏదైతే మా రాష్ట్ర పార్టీ వైపు నుంచి ఇచ్చినటువంటి ఉత్తరంలో ముఖ్యమంత్రి గారికి పంపినటువంటి లెటర్లో స్పష్టంగా మీ నిర్లక్ష్యం అనేటువంటి చెప్పారు. మరి ఇప్పుడు ఇవాళ యుద్ధ ప్రాతిపదికన కదలాల్సిన అవసరం ఉన్నది. దీనికి అవసరమైన సలహాల కోసం ఎన్డీఎస్ఏను సంప్రదించండి. మరి ఇంకేదన్నా టెక్నికల్ ఏజెన్సీలనైనా సంప్రదించండి. ఏ రకంగా ఇప్పుడు ఉన్నటువంటి నీరును ఒడిసి పట్టుకుంటాం అనేటువంటి దాన్ని ఆధారం చేసుకోండి. మనకు వేరే సోర్స్ లేదు కదా. ఇప్పుడు వారు అంటున్నారు 29 లక్షల బోర్లతోనే మనది నడుస్తుంది. గ్రౌండ్ వాటర్ లేకుంటే బోర్లు ఆడుంటాయి. ఒకటి మైనర్ ఇరిగేషన్ చెరువులలో నీళ్లు నింపకపోతే వరుణుడు కరుణించకపోతే ఉన్న సోర్స్ తో ఉన్నంత మేరకైతే నింపుకోవాలి కదా. మరి మనము తాగే నీళ్ళకు కూడా కటకట వచ్చేటువంటి దుస్థితి ఉన్నది. ఇప్పుడు ఎల్నినో అనేటువంటి సాధారణమైనటువంటిది లేదు. కొన్ని దగ్గరలో 40% లోటు వర్షపాతం ఉన్నది. ఇంకా మనకి ముందు సీజన్ ఉన్నది,
ప్రమాద ఘంటికలు మనం ముందటున్నాయి. ఓకే ముఖ్యమంత్రి గారు ఎల్నినో అనే పదం వచ్చినాకడైనా ముందు కదలకపోయినా ఎల్నినో పదం వచ్చినాకడైనా రిజర్వాయర్లు వాటి ఆ ప్రాజెక్టు సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించి ఇక్కడ నుంచే మనకు సోర్స్ ఉంటుంది అనేటువంటి విషయం మనకు జగమెరిగిన సత్యంగా. రైట్ సార్ రైట్.